యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. రెండు చేతుల పైకెత్తి యేసయ్య గట్టిగా స్తోత్రం చెబుదామండి ఒకసారి. హల్లెలూయా. మరొక పునరుద్ధాన దినమందు మనందరినీ కూడా నిలబెట్టిన దేవాది దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. మంచిది. ఈరోజు ఉదయకాల వాక్య ధ్యానాంశముగా బైబిల్ గ్రంథాలు తెరవండి. 90వ కీర్తన 14వ వాక్యాన్ని అందరము కలిపి చదువుదాం. 90వ కీర్తన 14వ వాక్యాన్ని అందరూ కలిసి చదువుదాం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము అని ఈ గ్రంథకర్త, ఈ కీర్తన రచించినటువంటి మోషే పలుకుతూ ఉన్నాడు. మోషేకున్నటువంటి గొప్ప ఆశ ఏంటంటే, ఆయనకున్నటువంటి గొప్ప కోరిక ఏంటంటే, ప్రభువా ఉదయాన్నే నీ కృపతో మమ్మల్ని ఏం చేయమంటున్నాడు? ఆయన తృప్తిపరచమంటున్నాడు. ఉదయాన్నే గనక నీ కృపతో మమ్మల్ని నీవు తృప్తిపరచగలిగితే మేము దినమంతా కూడా ఎలాగుంటామంటున్నాడు ఆయన? ఎలాగుంటామంటున్నాడు ఆయన? ఉత్సహించి సంతోషించెదము అని మోషే తన కీర్తనలో రాసుకుంటూ ఉన్నాడు. అంటే ఒక మనిషి సంతోషంగా గడపాలి అంటే, ఒక మనిషి ఆనందంగా జీవించాలి అంటే గనక మానవుడు లోకంలో చాలా వెతుక్కుంటూ ఉంటాడు. సంతోషంగా ఉండడానికి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటూ ఉంటారు, కొంతమంది స్నేహితులను కోరుకుంటూ ఉంటారు, కొంతమంది సినిమాలు కోరుకుంటూ ఉంటారు, కొంతమంది ఆటలు కోరుకుంటారు, కొంతమంది పాటలు కోరుకుంటారు, కొంతమంది వేరొక కార్యాలు వారు కోరుకుంటారు. ఎందుకు? వారు ఉత్సహించి సంతోషించడానికి అనేకమైనటువంటి విషయాలు వారు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథంలో ఈ మోషే అంటున్నారు, ప్రభువా ఉదయముననే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచును. ఆయన తృప్తిపరిస్తే మా దినమంతా కూడా ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉత్సాహించి మేమేం చేస్తామంటున్నాడు ఆయన? సంతోషిస్తాము అంటున్నాడు. చాలా అద్భుతమైన మాట కదా. అంటే మోషేకి అర్థమైంది ఏంటంటే, దేవుని కృప చాలా విలువైందని మోషేకి అర్థమైంది. చూద్దామా? తీయండి. నిర్గమాకాండము 34వ అధ్యాయము 6, 7, 8 వచనాలు ఒకసారి మనం చూద్దాం. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుతూ దోషములను, అపరాధములను, పాపములను క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని కుమారుల కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించను. ఇంతకు ఎవరు ప్రకటిస్తున్నారు? ఎవరు చెప్తున్నారు? ఆయన దీర్ఘశాంతము గలవాడు, ఆయన కనికరము కలిగినవాడు, ఆయన కృపాసత్యములు గలవాడని ఎవరు ప్రకటిస్తున్నారు? వినండి. మోషే రెండవసారి సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత దేవుడు అన్నాడు, మోషే నేను మొదటి ఇచ్చిన రాతి పలకలు లాంటి 2 రాతి పలకలను నువ్వు చెక్కుకు తీసుకురా, పైకి వచ్చిన తర్వాత నేను వాటి మీద రాస్తానని చెప్పాడు. ఆ చెప్పిన మాటను బట్టి మోషే పైకి వెళ్ళాడు. మోషే పైకి వెళ్ళిన తర్వాత దేవుడైన యెహోవా మేఘములో నుంచి కిందకు దిగొచ్చాడట. మేఘములో నుంచి కిందకి దిగొచ్చి ఈ మోషేను దాటుకుని వెళ్ళుచు ఉండగా వెనకాల ఒక స్వరము ప్రకటిస్తుందంట, ఇదిగో వెళ్ళుచున్న ఈయన కృపాసత్యములు కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, దీర్ఘశాంతము కలిగిన దేవుడు. అంత మాత్రమే కాదు, 1000 మందికి ఆయన కృపా సత్యములు చూపించి దేవుడై ఉన్నాడు. ఆయన 1000 తరముల వరకు వారి పిల్లల మీదకి ఆయన కటాక్షమును, ఆయనటువంటి ఆశీర్వాదము తీసుకొచ్చేవాడు. ఆయనట తండ్రుల దోషమును కుమారుల మీదకిని కుమారుల మీదకిని ఆయన
తీసుకువచ్చునని ఆయన వెళ్ళుచూ ఉండగా ఆయన గురించి ప్రకటన చేయబడుతూ ఉన్నది. అందులో అద్భుతమైన మాట ఏంటంటే, మోషేకి అర్థమైన మాట ఏంటంటే, ఈయన కృపా సత్యములు కలిగిన దేవుడు అన్న సంగతి అర్థమైంది. అర్థమైన మోషే అంటాడు, తన కీర్తనలు అంటాడు, అయ్యా ఉదయకాలముననే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు నాయనా. నీవు గనక మమ్మల్ని తృప్తిపరిస్తే మా దినమంతా కూడా మేము ఎలాగుంటాము, ఉత్సాహించి సంతోషముగా ఉంటామని మోషేయే పలుకుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సంఘమా, ప్రతి కుటుంబంలో కానీ ప్రతి వ్యక్తి జీవితంలో కానీ ధనం ఉంటే సంతోషంగా ఉంటారు అనుకోవడం అనేది కళ. ఉద్యోగం ఉంటే సంతోషంగా ఉంటాం అనేది కళ, అంటే కష్టము. లేకపోతే వెండి బంగారాలు ఉంటే మనం సంతోషంగా ఉండడం అనేది కష్టమైన పని. లేదా వేరొకటి మనం కలిగి ఉండడం ద్వారా కష్టంగా, అది సంతోషంగా తృప్తిగా ఉంటాం అనేది చాలా కష్టమైన పని. డబ్బు సంపాదించిన వాడు కోటీశ్వరుడైతే వాడికి ఒక 1000 రూపాయలు ఇస్తే కనుక నాకు చాలు, కోట్ల రూపాయలు డబ్బు ఉంది, నేను తృప్తిగా ఉన్నానని అండండి. వాడికి 1 కోటి రూపాయలు ఉన్నా కానీ ఒక్కో 1000 రూపాయలు మనం వాడి చేతికి ఇచ్చామంటే హాయిగా వాడు ఏం చేస్తాడు, తీసుకోవడానికి ఇష్టపడతాడు. అంటే మనిషిలో డబ్బు ఉంటే తృప్తి ఉంటుంది, లేకపోతే ఏదేదో ఉంటే తృప్తి ఉంటుంది, ఉద్యోగం ఉంటే తృప్తి ఉంటుంది, ఫలానాది ఉంటే తృప్తి ఉంటుందని లోక సంబంధంగా ఉన్నవారు ఆలోచించవచ్చు గాక, కానీ దైవ జనాంగమైన మనము, దేవుని బిడ్డలమైన మనం ఏం ఆలోచించాలంటే, డబ్బు కన్నా, ఉద్యోగము కన్నా, ఆస్తి కన్నా, వ్యాపారము కన్నా, వజ్రవైడూర్యాల కన్నా, మనకున్న కలిగి ఉన్న సమస్తము కన్నా మనము కోరుకోవలసింది ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుని కృపను మనం కోరుకోవాలి. దేవుని కృప మనకు ఉండాలి. దేవుని కృప ఎవరికైతే ఉంటుందో వారి జీవితంలో వారు చాలా తృప్తిగా ఉంటారండి. దేవుని కృప ఎవరి జీవితంలో అయితే వారు పొందుకుంటారో వారండి చాలా సంతోషిస్తారండి. కృప 2 రకాలు. ఒకటి జనరల్ గ్రేస్ అంటారు, రెండవది స్పెషల్ గ్రేస్ అంటారు. జనరల్ గ్రేస్ అంటే దేవుడు నమ్మిన వారికి, దేవుని నమ్మని వారికి అందరి పట్ల ఆయన కరుణ దయ చూపించి దేవుడై ఉన్నాడు. ఎందుకో చెప్పమంటారా? అందరికీ దేవుడు వర్షమును దయచేయవాడు, అందరికీ దేవుడు సూర్యుని దయచేయవాడు, అందరికీ దేవుడు ఋతువులను దయచేయవాడు, అందరికీ దేవుడు పంటను దయచేయవాడు, అందరికీ దేవుడు గాలిని దయచేయవాడు. ఇదందరికీ దేవుడు ఇచ్చేటువంటి జనరల్ గ్రేస్. అంటే ఈ లోకములో మానవుడిగా పుట్టిన, జంతువుగా పుట్టిన, పక్షిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా తన జనరల్ సాధారణమైన కృపను అందరి పట్ల దేవుడు చూపిస్తాడు. దేవుడు నమ్ముకున్నా నమ్మకపోయినా, యేసయ్యను నమ్మినా నమ్మకపోయినా, వారు దేవుణ్ణి విశ్వసించినా విశ్వసించకపోయినా అందరి పట్ల జనరల్ గ్రేస్ దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ ప్రత్యేకమైన కృప కూడా ఉంది. దేవుడు ప్రత్యేకమైన కృపను మనకు అనుగ్రహించాలంటే దేవుణ్ణి మనము సంతోషపెట్టే వారంగా ఉండాలి, దేవుణ్ణి మనము ఆనందింపచేయ వారంగా ఉండాలి. చూడండి, మనం ఎవరికైనా ఒక పని అప్పగించాం అనుకో, మన ఇంట్లో పిల్లలకు పని అప్పగించాం, ఆ పని వాళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు, లేదా వాళ్ళు బాగా చదువుతున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు, చక్కనైన మార్కులు తెచ్చుకుంటున్నారు. మనకేమనిపిస్తుంది? వీడు బాగా చదువుతున్నాడు కాబట్టి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఇతన్ని మరలా మనం ఎక్కువ చదువులు చదివించాలని మనకు ఆశ కలుగు. ఎందుకు? వాడు మనం చెప్పిన మాట వింటున్నాడు, వాడు చక్కగా చదువుకుంటున్నాడు, మంచిగా లోబడుతున్నాడు, ప్రయోజకుడు అవుతున్నాడు. వాడిని ఎలాగైనా పైకి తీసుకురావాలి, ఎలాగైనా వాడికి సహాయం చేయాలని తల్లిదండ్రులుగా కానీ, చుట్టాలుగా కానీ, బంధువులుగా కానీ, మనం ఎవరినైతే అనుకుంటున్నామో వాళ్ళ విషయంలో మనం చాలా సహాయం చేయడానికి ముందుకెళ్తున్నాం. మాట వినని వారికి మనం ఏం చేస్తాం? వారి పట్ల మనం కనికరం చూపించబడి, వారి పట్ల మనం ప్రేమను చూపించలేం. అలాగే దేవుడు కూడా, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, దేవుడికి ఎవరైతే విలువిస్తారో, దేవుని ఎవరైతే గౌరవిస్తారో, దేవుని మాటకు ఎవరైతే లోబడతారో వాళ్ళందరికంటే నా దేవుడంట ప్రత్యేకమైన కృపను దేవుడు అనుగ్రహిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళందరికీ దేవుడు ప్రత్యేకమైన కృపను ఇస్తాడు. సంఘంలో ఇంతమంది ఉన్నామండి, అంతమందికి దేవుడు సాధారణమైన కృపను అనుగ్రహిస్తాడు. కానీ సంఘంలో కొంతమందికి మాత్రమే దేవుడు తన ప్రత్యేకమైన కృపను ఇస్తాడు. ఎందుకో చెప్పమంటారా?
వారి జీవితాల ద్వారా, వారి యొక్క ఆత్మీయ జీవితంలో, వారి వైవాహిక జీవితంలో, వారి కుటుంబ జీవితంలో దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉన్నారు. లోకములో దేవుని బిడ్డలారా, డబ్బు, ధనము, వెండి, బంగారాలు సంపాదించిన వారు అనేక మంది దేవుని కృప లేక జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దేవుని కృప లేక వారి జీవితాలు అస్తవ్యస్తంగా మారిపోతున్నాయి. భార్యాభర్తలకు పడక, ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు, ఇద్దరు డబ్బులు సంపాదిస్తారు, కొంతమంది వ్యాపారాలు చేసి కోట్లు గడిస్తుంటారు, కొంతమంది ఉన్నతమైన బిల్డింగులు, బంగళాలు కట్టుకుంటారు. ఉపయోగం లేదు, వారి జీవితాల్లో నెమ్మది లేదు, సమాధానము లేదు. ఎందుకో చెప్పంటారా? ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, ఐశ్వర్యం ఉంది, బెంగళాలు ఉన్నాయి, మేడలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, కానీ ఇంటిలో దేవుడనే కృప వారికి లేకపోవడం వల్ల వారి జీవితాలు అస్తవ్యస్తంగా మారిపోయాయి. అందుకే దేవుని కృప ఎవరు పొందుకుంటారు, ఎవరికి వస్తుంది అని అంటే, ఎవరైతే దేవుణ్ణి సంతోషపెడతారో వాళ్ళకంట దేవుడు ప్రత్యేకమైన కృపను అనుగ్రహిస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి పేరు పెట్టుకున్నంత మాత్రాన, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన, ఏదో నేను క్రైస్తవునని నువ్వు చెప్పుకున్నంత మాత్రానికి నీకు దేవుని కృప రాదు. దేవుని కృప మనలోనికి రావాలి అంటే గనక దేవునికి మనం లోబడే వారంగా ఉండాలి. అందుకే కృప అంటే ఏమిటి అని అంటే, కృపను గురించి బైబిల్ గ్రంథంలో గ్రీకు భాషలో ఒక మంచి మాట ఉందండి. దాన్ని క్యారీస్ అంటారు. క్యారీస్ అంటే రిజాయిస్ అని అర్థం, లేదా అట్రాక్టివ్ అని అర్థం, లేదా ఫేవర్ అని అర్థం. అంటే ఈ కృపను గురించి తెలుగులో మనం మాట్లాడుకోవాలంటే, దేవుడు మన పట్ల ఉచితంగా అనుగ్రహించినటువంటి మేలు కృప అంటే. ఇంకొక మాటలో చెప్పాలంటే, అయోగ్యులమైన మనలను యోగ్యులుగా చేసేదే దేవుని యొక్క కృప. ఈ కృప గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడితే, దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. కృప అనేది ఈ లోకములో ఎవరి ద్వారా పరిచయం అయిందంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకములో పరిచయం అయింది. కృప ఇంకేం చేస్తుంది అని మనం ఆలోచన చేస్తే, కృప అండి, మన పాత జీవితం ఉంది కదా, మన పాత జీవితంలో మనం చేసిన తప్పులు, నీ చిన్నతనంలో నువ్వు చేసిన తప్పిదాలు, ఇప్పుడు మనం చేస్తున్న తప్పులు, ఒకవేళ నువ్వు చేసింది తప్పని నీకు తెలిసినప్పుడు నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది. ఎట్ ద సేమ్ టైం సాతానుగాడు కూడా నీ మీద పాయింట్అవుట్ చేస్తాడు, ఫింగర్ అవుట్ చేస్తాడు. నువ్వు పలానా తప్పు చేసావు కదా అని ఒక పక్క సాతానుగాడు జైలెత్తి చూపిస్తాడు, లోపల నీ మనస్సాక్షి కూడా నిన్ను వేధిస్తూ ఉంటుంది, నువ్వు తప్పు చేసావు కదా అని. కానీ కృప ఏం చేస్తుంది చెప్పంటారా? కృప అంట చేసిన తప్పును క్షమించగలిగిందే దేవుని కృప అంట. దేవుని వెళ్ళారా, కృప యొక్క ఆకారాన్ని భూలోకంలో మనం చూడాలి అనుకుంటే కనుక, కృప యొక్క ఆకారాన్ని ఈ భూమి మీద మనం చూడాలి అనుకుంటే కనుక, అది యేసయ్య రూపంలో భూమి మీద నడయాడింది. మూడవదిగా మనం చూస్తే, కృప ఇంకేం చేస్తుంది పాస్టర్ గారు అంటే కనుక, కృప అండి, మనం చేసిన తప్పులు, మన గత జీవితంలో చేసిన పాపాలు, మనం చేసిన తప్పులు ఉన్నాయి చూశారు, ఆ తప్పులను బయటవారు కాదు, సాతానుగాడని ఎత్తి చూపిస్తాడు. రెండవదిగా నువ్వు చేసిన తప్పు బయటికి మనము అందరినీ అటకాయించవచ్చు, బొకాయించవచ్చు, కానీ లోపల నీ మనస్సాక్షి ఉందే, నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటుంది. ఒక పక్క సాతాను గద్దిస్తాడు, మరొక పక్క నీ మనస్సాక్షి గద్దిస్తూ ఉండగా మనలను క్షమించి నిలబెట్టేది ఏదంటే కృప ఒక్కటే క్షమించి మనల్ని నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాలుగవదిగా మనం చూస్తే, దేవుని బిడ్డలారా, గత కాలంలో మనం చేసిన పాపాలను బట్టి మనలను సాతానుగాడు గతంలో ఉంచడానికి ఇష్టపడతాడు. సాతానుగాడు ఎప్పుడు కూడా మనల్ని గతంలోనే ఉంచడానికి ఇష్టపడతాడు. కానీ కృప ఏం చేస్తుందో చెప్పమంటారా? మనల్ని వర్తమానంలో మాత్రమే కాకుండా భవిష్యత్తులోనికి కూడా నడిపించగలిగింది ఏదంటే దేవుని యొక్క కృప. అంటే గతాన్ని మరచి భవిష్యత్ కాలంలో, వర్తమాన కాలంలో మనము జీవించాలి, ఆనందించాలి, దేవునిలో ఉండాలని మనం బలపరిచేది ఏదంటే దేవుని యొక్క కృప. ఇంకా ఆఖరికి ఇంకో మాట చెప్తున్నాను, కృప లేకుండా దేవుని ఎదుట మనం నిలబడలేము. దేవుని సింహాసనం ఎదుట మనం నిలబడాలంటే మనకు ఖచ్చితంగా ఏం కావాలి? మనకి కృప కావాలి. ఈ కృప ఎవరు పొందుకుంటారంటే, ఇందాక నేను చెప్పాను, ఎవరైతే దేవుణ్ణి సంతోషపెడతారో, ఎవరైతే దేవుని యందు విధేయత చూపుతారో,
ఎవరైతే దేవుణ్ణి ఆనందింపజేస్తారో వారికే ఈ కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. మరి అందరికీ కృపనిస్తాడా? ఇస్తాడు. అది ఏ కృప అని చెప్పాను నేను? జనరల్ గ్రేస్, అంటే అందరికి ఇచ్చే సాధారణమైన కృప. కానీ దేవుణ్ణి సంతోషపెట్టే వారికి చాలా ప్రత్యేకమైనటువంటి కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ కృప వారిని అందరికంటే హెచ్చైన స్థితిలోకి దేవుడు వారిని తీసుకువస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కృప ఏం చేస్తుందో, కృప వల్ల మేలేమిటో, కృప వల్ల వచ్చే లాభాలు ఏమిటో ఒక్క 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నెంబర్ 1, ఆదికాండము 24వ అధ్యాయము 27వ వచనం అందరం చదువుదాం. చదువునానా? ఆదికాండము 24వ అధ్యాయము 27వ వచనం. ఆ మనుష్యుడు తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును, నా యజమానుడు దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుడి బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. దేవునికి స్తోత్రం. నెంబర్ 1, కృప ఏం చేస్తుందంటే, కృప వల్ల మేలు ఏంటంటే చేయవలసిన కార్యమును సరైన రీతిలో జరిగించడానికి కృప మనకి సహాయం చేస్తుంది. మరలా చెప్తున్నాను, ఒక కార్యము జరగాలి అంటే ఆ కార్యము సరైన స్థితిలో జరిగించబడ్డానికి కృపే మనకి సహాయం చేస్తుంది. ఈ వాక్యాన్ని మీకు వివరిస్తాను, వినండి. అబ్రహాము దేవుడు పిలిచాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుని ఇచ్చాడు. ముందు ఇస్మాయేలుని ఇచ్చాడు. కానీ ఇస్మాయేలు నీ వాగ్దాన పుత్రుడు కాదన్నాడు దేవుడు. వాగ్దాన పుత్రుని ఎవరినిచ్చాడు? ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకు యవనస్తుడయ్యాడు. ఇస్సాకు యవనస్తుడు అయిన తర్వాత ఇస్సాకు వివాహం చెయ్యాలి. ఇస్సాకు వివాహము చెయ్యాలి కాబట్టి తన పెద్ద దాసుడైన ఎలియాజర్ను అబ్రహాం పిలిచాడు. పిలిచి అన్నాడు, అబ్రామా, నా కుమారుడికి వివాహ వయసు వచ్చింది, నా కుమారుడికి నేను వివాహం చెయ్యాలి, దయచేసి నా బంధువుల ఇంటికి వెళ్ళమన్నాడు. నా మొట్టమొదటిగా ఏమన్నాడంటే, నా కుమారుడికి ఒక అమ్మాయిని, ఒక కుమార్తెని వివాహానికి నీవు చూడాలి అన్నాడు. అంటూ ఒక మంచి మాట అన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి కనానీయులు ఒక్క స్త్రీని కూడా నా కుమారుడికి భార్యగా నీవు తీసుకురాబోతున్నాడు. ఏ కనానీయులు ఎందుకు వద్దన్నాడు అని అంటే, కనానీయులండి అబ్రహాముకి శారాకి మనోవేదన కలిగించిన వారు. మనోవేదన కలిగించడం అంటే వాళ్ళ మాటల ద్వారా కానీ వాళ్ళ ప్రవర్తన ద్వారా కానీ ఈ కనాన స్త్రీలు ఎలా చేసేవారంటే వాళ్ళ హృదయానికి వేదన బాధను కలిగించారు. అందుకే అబ్రహాం అన్నాడు, ఇక్కడున్న స్త్రీలలో ఒక్కదాన్ని కూడా నా కుమారుడికి వివాహం తీసుకురావద్దు, వివాహం చేయడానికి ఏ స్త్రీని తీసుకురావద్దు, ఇక్కడ కనానీయుల కుమార్తెలు ఒక్కదాన్ని తీసుకురావద్దు, నా బంధువుల ఇంటికి వెళ్ళు, నా స్వదేశంకి వెళ్ళు, నా బంధువుల ఇంటికి వెళ్ళు, అక్కడ నా కుమారుని కొరకు ఒక కుమార్తెను భార్యగా నువ్వు తీసుకురా అని అంటాడు. ఈ ఎలియాజరు అంటాడు, అలా కాదయ్యా, మరి వాళ్ళు రావడానికి ఇష్టపడకపోతే నీ కుమారుని నేను తీసుకెళ్ళొచ్చా అంటాడు. అది అన్నటికీ అలాగూ జరగదు అని అంటూ ఒక మంచి మాట అంటాడు. ఏ దేవుడు నన్నైతే పిలిచాడో, ఏ దేవుడైతే నన్ను నడిపించాడో, ఏ దేవుడు నాతో మాట్లాడాడో, ఏ దేవుడు నన్ను కనాను దేశాన్ని తీసుకొచ్చాడో, ఏ దేవుడు నన్ను ఇక్కడ స్థిరపరిచాడో ఆ దేవుడే నీకు సహాయం చేస్తాడని చెప్పాడు. ఆమేన్. అద్భుతమైన మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలియాజరు నీ సొంత ప్రయత్నాలు చేయక ఎలియాజరు, ఇక్కడ ఉన్న అబ్బాయిలు వద్దు మనకి, ఇక్కడ ఉన్న అమ్మాయిలు వద్దు మనకి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ వద్దు, నా స్వదేశానికి వెళ్ళు. ఇನ್ನು జాగ్రత్తగా విను. నీ సొంత ఆలోచనలు కాదు, నా సొంత ఆలోచనలు కాదు, నీ మార్గం కాదు, నా మార్గం కాదు. నన్ను ఏ దేవుడైతే పిలిచాడో ఆ దేవుడే నీకు మార్గాన్ని చూపిస్తాడు. ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడే నిన్ను నడిపిస్తాడు. ఒకవేళ ఆ అమ్మాయి ఇక్కడికి రావడానికి ఇష్టపడకపోతే గనక నా కొడుకును మాత్రం తీసుకెళ్ళొద్దు. ఇంకొక మాట అన్నాడు, ఒకవేళ ఆమె రావడానికి ఇష్టపడకపోతే ఈ యొక్క ఒప్పందం నుండి నీవు విడుదల కలుగునుగాక అన్నాడు. అబ్రహాము తొడ కింద చేయి పెట్టాడు. ఎలియాజరు 10 ఒంటెలు తీసుకెళ్ళాడు, బంగారము వెండి పన్నోళ్ళు మొత్తం తీసుకువెళ్ళాడు. వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడంటే పద్దనరాముకి వెళ్ళాడు.
పద్దనరాముకి వెళ్ళిన తర్వాత ఊరి గవని దగ్గర బావులు ఉంటాయి. ఆ బావి దగ్గర ఉన్నాడు ఈ ఎలియాజరు. అక్కడ మోకరింపు చేశాడు. అయ్యా, అబ్రహాము తన స్వదేశానికి వెళ్ళమన్నాడు, నేను ఇక్కడికి వచ్చాను. మరి నీ చిత్తమైతే ఇదిగో ఇక్కడికి వచ్చిన అమ్మాయిల్లో ఎవరినైనా నాకు నీళ్లు పోయమని అడుగుతాను. నాకు మాత్రమే కాదు, నాకున్న ఒంటెలన్నిటికీ కూడా ఏమేం చేయమంటాను, నేను నీళ్లు పోయమంటాను. ఏ చిన్నదైతే నాకు మాత్రమే కాదు ఈ ఒంటెలకు నువ్వు నీళ్లు పోస్తాదో ఆ చిన్నదే నా యజమానుడు కుమారుకు భార్య అగునని మనసులో ప్రార్థన చేసుకుంటున్నాడు ఎలియాజరు. ఎంత అద్భుతం అండి! అబ్రహామేమో దేవుడి మీద పెట్టాడు, ఎలియాజరు కూడా ఎవరి మీద పెట్టాడు? దేవుడి మీద పెట్టాడు. సొంత జ్ఞానము తెలివితేటలు ఉపయోగించలే ఇక్కడ ఎలియాజరు. ఏ కోశానా తన తెలివితేటలు ఉపయోగించలా, తన జ్ఞానం ఉపయోగించలా. ఎవరి మీద ఆధారపడ్డాడు ఎలియాజరు కూడా? దేవుడి మీద ఆధారపడ్డాడు. ఇతనుతో పాటు దేట్లు మోకరింపజేశాడట, ఒంటెలను కూడా మోకరింపజేశాడట. ఒంటెలను కూడా మోకరింపజేసిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తే అక్కడ ఒక మంచి చిన్నది కడవ పట్టుకొచ్చింది. ఆమె రావటంగానే ఈ ఎలియాజర్ని చూసింది. ఎలియాజర్ అడిగాడు, అమ్మా నాకు కొంచెం నీళ్లు పోస్తావా అని అడిగాడు. అయ్యా, మీకు మాత్రమే కాదు మీ ఒంటెలకు కూడా. ఎంత శ్రమజీవో చూడండి, ఎంత కష్టజీవో చూడండి. అతను ఎవరో పరాయి వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలన్న మనసులో ఉన్న ఆ చిన్నది ఎంత గొప్పదో చూడండి. తన హృదయం ఎంత గొప్పదో చూడండి, తన మనసు ఎంత గొప్పదో చూడండి. ఆమె ఎంత విధేయత కలిగిందో చూడండి, పెద్దలంటే ఎంత గౌరవం కలిగిందో చూడండి. పోసిన తర్వాత అంటాడు, అమ్మ నువ్వెవరు కుమార్తెవు అంటాడు. వెంటనే ఏమని చెప్పుద్దామే, నేను ఎవరు కుమార్తెను అంటది. ఎవరు కుమార్తె అంటే ఈవిడ బెతూయేలు కుమార్తె అంటే అర్థమైపోయింది. ఎవరికి అర్థమైపోయింది? ఎలియాజర్కి అర్థమైంది. అసలు మీ నాన్నగారు ఎవరమంటే నేనమ్మా అబ్రహాము నుంచి వచ్చానని చెప్పగానే ఆమె ఇంటికి తీసుకువెళ్ళింది. ఆమె ఇంటికి తీసుకువెళ్తున్నటువంటి సమయంలో ఎలియాజరు మాట్లాడుతున్న మాట ఇప్పుడు మనం చదివిన 27వ వచనం. ఏమని మాట్లాడుతున్నాడు తెలిసిన? అయ్యా, చదువు ఆ మాట మరొకసారి చదవండి. ఆయన తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుడైన దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆయన ఈ మాట, ఆయన నా యజమానికి తన కృపా సత్యములు చూపుట మానలేదు. ఒక అద్భుతమైనటువంటి వివాహ సమస్యను పరిష్కరించడానికి దారి చూపింది, సరైన మార్గంలోకి నడిపించింది దేవుని కృప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఒక మంచి సమస్యను, వివాహ సమస్యను పరిష్కరించడానికి దారి చూపింది, తనకు దారిని ముందుగా నడిపించింది. ఏంది నడిపించిందంట? దేవుని కృపే ఎలియాజర్ను నడిపించింది. బిడ్డలారా, ఎవరు బిడ్డలారా, మీకు మంచి మాట చెప్తున్నాను. తల్లులారా, మీకు మంచి మాట చెప్తున్నాను. కుటుంబంలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు, ఏదైనా కార్యము జరగాలన్నప్పుడు, ఏదైనా నిర్ణయము తీసుకోవాలన్నప్పుడు నీ సొంత జ్ఞానము కాక, నీ సొంత తెలివితేటలు కాక, మానవుల జ్ఞానము కాక, మానవుల తెలివితేటలు కాక మనం ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని కృప మీద ఆధారపడాలా. దేవుని కృప మీద ఆధారపడాలా. దేవుని కృప మీద ఆధారపడాలా. దేవుని కృప మీద ఆధారపడ్డ ప్రతి బిడ్డకు సరైన మార్గంలో వెళ్ళడానికి దేవుడు కృపనిస్తాడు, కృపను చూపిస్తాడు. కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తుంది, పలానా పిల్ల అయితే బాగుంటుంది, పలానా పిల్లోడైతే బాగుంటుంది, పలానా వాళ్ళైతే మంచిగా ఉంటుంది, నా లైఫ్ సెటిల్ అయిపోతుంది, అలాగనుకుంటాం, ఇలాగనుకుంటాం, ఎన్నో ఆలోచనలు చేస్తాం. కానీ దేవుని కృప లేకుండా ఏది జరగదు. అది అందరికీ జరగదండి. మళ్ళీ చెప్తున్నాను, అది అందరికీ అయ్యే పని కాదు. ఎవరికి దేవుని కృప తోడుగా ఉంటుంది అనుకుంటున్నాను? ఎవరైతే దేవునికి లోబడతారో, ఎవరైతే దేవుణ్ణి సంతోషపడతారో, ఎవరైతే దేవుని మాటకు లోబడతారో వారి పట్ల తన కృపను ముందుగా నడిపించి మార్గము సిద్ధం చేసి ఆ కార్యమును సఫలము చేయు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెబుదాం. ఎవరి కృప ఉండాలి మనకి?
కృప ఏం చేసింది ఇక్కడ? ఒక సమస్యను పరిష్కరించడానికి సరైన మార్గములో ఎలియాజరును నడిపించింది దేవుని కృప. అదే చెప్తాడు సాక్ష్యం. నీ సమస్యలో కానీ, నీ వ్యక్తిగత సమస్యలో కానీ, నీ కుటుంబంలో కానీ, లేదా నీ పిల్లల జీవితంలో కానీ, నీ కుమారుల జీవితంలో కానీ సమస్య వచ్చినప్పుడు, ఆ వైవాహిక సంబంధమైన సమస్యలే కానీ, కుటుంబపరమైన సమస్యలే కానీ వచ్చినప్పుడు మనం దేని కొరకు వేడుకోవాలంటే దేవుని కృప కొరకు ఎదురు చూడాలి. దేవుని బిడ్డలారా, నీ సొంత ఆలోచనలు చూడు. కొంతమంది చేశారు, వాళ్ళు చూడు ఎలా చేశారో నేను కూడా చేస్తే బాగుంటుంది. పులిని చూసి నక్కేం చేసిందంట, సాయంత్రానికి పళ్ళు గిలికి చచ్చిపోయిందంట. వాళ్ళకి ఇచ్చిన కృప వేరు, దేవుడు నీకు ఇచ్చిన కృప వేరు. నీకు ఇచ్చిన కృప వేరు, పక్క వాళ్ళకి ఇచ్చిన కృప వేరు. వాళ్ళ దేవునికి లోబడిన వారు, నువ్వు దేవునికి లోబడేదానివి. వాళ్ళ జీవితాల్లో దేవుణ్ణి గౌరవించరు, నువ్వు దేవుణ్ణి గౌరవిస్తావు. వాళ్ళ జీవితంలో దేవుడు అంటే ఏదో ఆషామాషిగా ఉంటుంది, ఏలాకోలంగా ఉంటుంది. కానీ దేవుడు అంటే నువ్వు చాలా భయభక్తులు కలిగి ఉన్నావు. వాళ్ళ పట్ల జరగలేని కార్యాన్ని ఖచ్చితంగా దేవుడు నీ కొరకు జరిగిస్తాడు. తన కృపా సత్యమును ప్రభువు ఖచ్చితంగా నీ జీవితంలో జరిగిస్తాడు, నడిపిస్తాడు, ముందుకు తీసుకెళ్తాడు. దేవుని బిడ్డ, ఎవరైతే ఆయన కృపలో ఉంటారో ఆయనకి దేవుడు కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా దేవుని కృప ఏం చేస్తుంది చెప్పమంటారా? సమస్యలో ఉన్న మనలను విడిపిస్తుందట దేవుని కృప. కష్టములో ఉన్న మనలను, బాధలో ఉన్న మనలను దేవుని కృప ఏం చేస్తుందట? విడిపిస్తుందట. తేండి విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారమైతిమి అంటాడు ఇర్మియా. యెహోవా ఎవరంట? కృప కలిగిన వాడు. అందుకనే ఆయన మన పట్ల ఏమి చూపిస్తున్నాడు? తన వాత్సల్యతను చూపిస్తున్నాడు. ఆయన మన పట్ల తన వాత్సల్యతను చూపిస్తున్నాడు కాబట్టి మనం ఏమవ్వలేదంటున్నాడు ఆయన? నిర్మూలము కాకున్న వారమైతిమి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే రెండవదిగా దేవుని బిడ్డలారా, దేవుని కృప ఎవరికైతే ఉంటుందో వారు నిర్మూలము కారు. సమస్య నాశనము చేయలేదు, రోగము నాశనము చేయలేదు, పరిస్థితులు నిన్ను నాశనము చేయలేవు, ఇంకా ఎలాంటి ఇబ్బందులు నిన్ను నాశనము చేయలేదు. ఎందుకో చెప్పమంటావా? యెహోవా కృప నీకు తోడుగా ఉంది కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగాక. దీని బ్యాక్గ్రౌండ్ చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఇశ్రాయేలు దేశము 2 భాగాలు అయిన తర్వాత ఉత్తర రాజ్యము ఇశ్రాయేలు అష్షూరు వారు వారిని బానిసలుగా తీసుకుపోయారు BC 722వ సంవత్సరంలో. తరువాత ఇది అష్షూరు వారు వచ్చి ఇశ్రాయేలు దేశాన్ని చెరగా తీసుకెళ్ళిపోయిన 200 సంవత్సరాల తర్వాత BC 537, 36, 35 సంవత్సరాల్లో ఈ యొక్క దక్షిణ రాజ్యమైన యోధాను కూడా చెరకు తీసుకుపోబోతున్నారు. చెరకు తీసుకుపోబోతుంటుంటే బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ ఒక ప్రవక్త అయిన ఇర్మియా వచ్చాడు. చాలామంది ప్రవక్తలు వచ్చారు, కానీ ఇర్మియా ప్రవక్త వచ్చి వాళ్ళకు బోధిస్తున్నాడు. ఎవరి మాటలు బోధిస్తున్నాడు? దేవుని మాటలే బోధిస్తున్నాడు. ఎవరు చెప్పమన్నారు? దేవుడే చెప్పమన్నాడు. లేకపోతే ఇర్మియాకు పని ఏముంది? దేవుడు పిలిచి అన్నాడు, ఇర్మియా, నేను తల్లి గర్భములో పెండముగా ఉండగానే నేను నిన్ను ఎన్నుకున్నానయ్యా, నువ్వు నా వాక్యులు ప్రకటించు, పెందడిగా లేచి నా ప్రజలతో నువ్వు మాట్లాడు. వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు, వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు, వాళ్ళ పాపం జారత్వం చేస్తున్నారు, వాళ్ళు దుర్మార్గులు అయిపోయారు, నా ప్రేమను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, నేను ఇచ్చిన ఆజ్ఞలు కట్టడలో వాళ్ళు గైకొనకుండా జీవితం నాశనం చేసుకుంటున్నారు, వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, నాకు వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకను అని సీనాయి పర్వతం దగ్గర నాకు మాట ఇచ్చారు, ఆ మాట ప్రకారంగా నేను నిన్ను పంపిస్తున్నానయ్యా, నువ్వు వెళ్ళు, వాళ్ళతో మాట్లాడు, చేసిన తప్పులు వదిలిపెట్టండి, పాపక్షమాపణ పొందండి, దేవుని దగ్గరికి మరలా తిరిగి రండి అని ఇర్మియా 40 సంవత్సరాలు చెప్పాడండి. 40 సంవత్సరాలు బోధించాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు ప్రకటించాడు.
ఇర్మియా ప్రకటిస్తే ఇర్మియాని ఏం చేశారంటే, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, సిద్కియా అనేటువంటి ఆఖర్రాజు, యోధాకు సంబంధించిన ఆఖర్రాజు సిద్కియాను పట్టుకొని ఒక నీళ్ళ లేని బురద కలిగిన గోతులో పడేసాడు. బురదలో పడేసి ఏమంటాడు చెప్పంటారా, అన్నం లేదు, ఒక అప్పం పెట్టేవాడు, నీళ్ళబుడ్డి ఇచ్చాడు. నీళ్ళబుడ్డి ఇచ్చి అందులో మూత వేసారు. ఎవరని? ఇర్మియా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇర్మియా గ్రంథము 37, 38 అధ్యాయాలు చదవండి. ఇర్మియా గ్రంథము 37, 38 అధ్యాయాలు చదివితే అక్కడ నేను చెప్పిన హిస్టరీ అంతా అక్కడ మీకు ఉంటుంది. సిద్కియా రాజు అతను ఏం చేశాడంటే, ఆ నీళ్ళ లేని గోతులో పడేసాడు. పడేసి అన్నం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఇర్మియా ఎక్కడున్నాడు? గోతులో ఉన్నాడు. గోతులో ఉండి ఇప్పుడు ఏడుస్తున్నాడు. చూడండి, ఇప్పుడు తీయండి విలాప వాక్యాలు 3వ అధ్యాయం. ఇప్పుడు 1వ వచనం చదవండి. ఇప్పుడు అంటాడు, నేను ఆయన ఆగ్రహ దండము చేత ఏమనిపిస్తున్నాను? నేను బాధ అనుభవిస్తున్నాను. ఆయన ఏమంటున్నాడు? నన్ను కట్టిక చీకటిలోనికి దేంట్లో నడిపిస్తున్నాడంట? కట్టిక చీకటిలోనికి ఆయన నన్ను దారి తీసి దానిలో నన్ను ఆయన ఏం చేస్తున్నాడు? నడిపించుచున్నాడు. మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు. నా ఎముకలను విర్రగొట్టుచున్నాడు. నాకు అడ్డముగా కంచెవేసి ఉన్నాడు. విషమును మాచిపత్రిని నా చుట్టూ మొలిపించి ఉన్నాడు. పూర్వకాలము చనిపోయిన వారు నివసించున్నట్లు ఆయన చీకటి గల స్థలములో నన్ను నివసింపజేసి ఉన్నాడు. అంటే బాధ అంతా చెప్పుకుంటున్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? గోతులో ఉన్నాడు. ఇంతకీ నాకు ఆశ్చర్యమైన సంగతి చెప్పమంటారా? ఎవరు బాధ పెట్టాడు అంటున్నాడు? మరి జాగ్రత్తగా విన్నారు ఈ మాటలు. ఎవరు బాధ పెట్టాడు? బాధ పెడుతుంది ఎవరు? సిద్కియా. ఎందుకు బాధ పెడుతున్నాడు? దేవుని వాక్యం చెప్పినందుకు. సిద్కియా బాధ పెడుతున్నాడు. కానీ ఇక్కడ ఇర్మియా అంటాడు, ఎవరు బాధ పెడుతున్నాడు అంటున్నాడు? దేవుడు అంటున్నాడు. అది ఎలా కుదురుద్ది? బాధ పెట్టేవాడేమో రాజు. ఏమండి, రాజు బాధ పెడుతున్నాడు. బాధ పెడుతున్న రాజు నన్ను బాధ పెడుతున్నాడని చెప్పడం మానేసి, నువ్వే నన్ను బాధ పెడుతున్నావు, నీవే నా ఎముకలు ఇరిచావు, నీవే నన్ను చీకటి గదిలో పెట్టావు, నీవే నన్ను క్షీణింపజేస్తున్నావు, నీవే ఈ పనులన్నీ చేస్తున్నావు, ఏంటి ప్రభువా ఎలాగో చేసావు అని చెప్పి ఏడుస్తూ రోదిస్తూ ఆయన చాలా వేదన చెందుతున్నాడు. ఇంతకీ దేవుడు కొట్టడం ఏంటి? దేవుడు ఎముకలు విరగడం ఏంటి? దేవుడు చీకటి గదిలో పెట్టడం ఏంటి? ఇంతకీ ఇర్మియా అని అడిగితే, ఏంటి ఇర్మియా దేవుడి గురించి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అంటే, అంతే కదా బాబు, మరి నా తల్లి గర్భంలో అందరి పిల్లల్లాగా నేను పడుతూ ఉంటే నన్ను అన్నాడు, బయటికి రా ఇర్మియా, నేను నిన్ను నా సేవకుడిగా ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. పోనీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయనే కదా బాబు నాకేమి ఇచ్చాడు? మాటలు ఇచ్చింది ఆయనే కదయ్యా, ఆయనే కదా ప్రకటించమన్నాడు. ఆయన చెప్తేనే కదా నేను 10 మందికి వాక్యాలు చెప్పాను నేను. మరి ఆ చెప్పిన తర్వాత ఆ వాక్యాలు విన్న వాళ్ళు కోపం వచ్చి నన్ను కొడుతున్నప్పుడు నన్ను ఎవరు కాపాడాలి? చెప్పండి, ఎవరు కాపాడాలి నన్ను? ఆయనే పిలిచాడు, ఆయనే చెప్పమన్నాడు. ఆయన వాక్యాలు ప్రకటిస్తుంటే నాకు నీళ్ళు లేవు, తిప్పలు లేవు, కటిక గోతులో పడేశారు, మోతేశారు, చీకటిగా ఉంది, ఎముకలన్నీ ఇరిగిపోతున్నాయి ఆ చెరులో, ఆకలికి తట్టుకోలేకపోతున్నాను, అక్కడే మలము, అక్కడే మూత్రము, అక్కడే దాహం, ఈ బతుకుతుంటే అసలు నన్ను ఎలాగూ చేసింది ఎవరు? దేవుడే కదయ్యా అంటాడు ఇర్మియా అని అడిగితే. తనకున్న బాధ అంతా, దేవా ఇలాగెందుకు చేసావయ్యా, నా బ్రతికెందుకు ఎలాగ అయిపోయిందయ్యా, నన్నెందుకయ్యా తీసుకొచ్చి ఇక్కడ పడేసావు, నాకు ఎటు చూసినా నాకు పాతాళంలాగానే కనపడుతుందయ్యా, నా బతుకకి అయిపోయిందయ్యా, నా జీవితం నాశనం అయిపోయిందా, ఎందుకయ్యా నా ఎముకలు విరిచావని ఏడుస్తూ 21వ వచనం వరకు తన బాధ అంతా చెప్పుకున్నాడండి. తన కష్టాలన్నీ చెప్పుకున్నాడండి. తనకున్న బాధ అంతా చెప్పుకున్నాడండి. అయ్యా నువ్వు నన్ను విడిచిపెట్టేశావు, నాకు ఎవ్వరూ లేరయ్యా,
నువ్వే కదా అన్నీ చేసిన వాడివి, నువ్వు నాకెందుకు దూరంగా ఉన్నావు, నువ్వు నన్నెందుకు ఇంత బాధ పెడుతున్నావు, నాకెందుకు ఇంత శ్రమ వచ్చింది, నాకెందుకు ఇంత కష్టం వచ్చిందని 3వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని 21వ వచనం వరకు ఇర్మియా తన బాధ, తన కష్టం, తన దుఃఖం, తన వేదన అంతా దేవుని మీద చెప్పుకుంటూ ఉన్నాడు. చెప్పుకొని 22వ వచనం అంటాడు, ఇవన్నీ జరిగిన నా దేవుడు కృప కలిగిన వాడన్న సంగతి నాకు తెలుసు అంటాడు. బాధలన్నీ చెప్పి 22వ వచనం అందరు తీయండి, బైబిల్ అందరు తీసి చదవండి. ఇలాప వాక్యాలు 3వ అధ్యాయము 22వ వచనం అందరు తీయండి. ఆయన అంటాడు, యెహోవా చదవండి, యెహోవా కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అంటాడు. ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత నాకు ఈ బాధలు ఎక్కువైపోయినాయి, ఈ కష్టాలు ఎక్కువైపోయినాయి, ఈ ఇబ్బందులు ఎక్కువైపోయినాయి, ఈ రోగాలు ఎక్కువైపోయినాయి, ఇంట్లో భర్త సమస్య, ఇంట్లో కుమారుడి సమస్య, ఇంట్లో భర్త సమస్య, ఇంట్లో భార్య సమస్య, పిల్లల సమస్య, కూతురు సమస్య, తల్లి సమస్య, అన్నదమ్ముల సమస్య, నా జీవితమే అనారోగ్యమైన సమస్య, ఎన్ని సమస్యలతో ఉన్నానయ్యా, బాధపడకుండా. ఇర్మియా బయటికి వెళ్ళి బాధపడతలా, గోతులో ఉన్నా, శ్రమలో ఉన్నా, ఏడుస్తూ ఉన్నా ఎవరికి మొరపెడుతున్నాడు? దేవునికే మొరపెడుతున్నాడు. తన బాధ అంతా దేవునితో చెప్పుకుంటున్నాడు. మనకి విచిత్రమైన విషయం చెప్పమంటారా? చర్చికి ఎందుకు రాలేదమ్మా, బాగోలేదంటారు. చర్చికి ఎందుకు రాలేదయ్యా, కానుకేయడానికి డబ్బులు లేవు అందుకే రాలేదంటారు. ఇది చాలా చిన్నపిల్లల మనస్తత్వం అండి. ఇది చాలా సిల్లీగా మాట్లాడుకునే మాటలండి. నీ ఆరోగ్యం బాగోలేనప్పుడే, ఇంట్లో పరిస్థితి బాగోలేనప్పుడే, జీవితంలో సమాధానం లేనప్పుడే, ఆరోగ్యము నీ శరీరము సహకరించినప్పుడే, నీ ఇంట్లో పరిస్థితి బాగోలేనప్పుడే, నీ కొడుకుల పరిస్థితి బాగోలేనప్పుడే, నీ కోడళ్ళ పరిస్థితి బాగోలేనప్పుడే, నీ భర్త పరిస్థితి బాగోలేనప్పుడే, నీ బిడ్డల పరిస్థితి బాగోలేనప్పుడే, ఆర్థికపరమైన పరిస్థితి బాగోలేనప్పుడే, ఆరోగ్యపరమైన పరిస్థితి బాగోలేనప్పుడే దేవుని మందిరములోనికి రావాలి. దేవుని మందిరములోకి వచ్చి ఆయనకు మొర్ర పెట్టుకుంటే ఆయన కృపగలిగిన దేవుడు, ఆయన కృపగలిగిన దేవుడు, ఆయన కృపగలిగిన దేవుడు, ఆయన వాత్సల్యము చూపిస్తాడు. కాబట్టి మనము నాశనము కాము, నిర్మూలము కాము, ఆయన తిరిగి నిలబెట్టేవాడై ఉన్నాడు. దావీదంటాడు, కష్టం వచ్చింది బాబు, బాధ వచ్చిందయ్యా, ఎక్కడ పోతానయ్యా, ఎక్కడ పోతే నాకు తీరుస్తుందయ్యా, ఇంట్లో కూర్చుంటే తీరుతుందా, మంచం మీద పడుకుంటే తీరిపోద్దయ్యా, లేకపోతే అక్కడే ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి దేకితే తీరిపోద్దయ్యా, ఎక్కడికి వెళ్తే తీరుతుందయ్యా నా సమస్య? నీ ఎక్కడికి వెళ్తారయ్యా? ఆకాశంకి వెళ్ళిన నువ్వు అక్కడ ఉన్నావు, భూమిలో ఉన్న నువ్వు అక్కడ ఉన్నావు, పాతాళంలో కన్నా నువ్వు అక్కడ, ఎక్కడికి వెళ్తానయ్యా, నిన్ను తప్పించుకుని నేను ఎక్కడికి వెళ్తానయ్యా అంటాడు దావీదు. ఇర్మియా అంటాడు, కష్టం వచ్చింది బాబు. మనం దీవించబడబడడం గల కారణం ఏంటో చెప్పమంటారా? దేవుని మందిరం మానేయడానికి ఏదో వంగ పెట్టుకుంటాం. చాలా బాధాకరమైన విషయం ఏంటి చెప్పమంటారా? దీవించే స్థలం, ఆశీర్వదించే స్థలం, సరిచేసే స్థలం, మన బతుకులను మార్చే స్థలం, మనల్ని తప్పు చేస్తే సరిచేసే స్థలం, మనం బాధలో ఉంటే మనల్ని బలపరిచే స్థలం, మనం కృంగిపోతే మనల్ని ప్రోత్సహించే స్థలం, మనం నిరాశలో ఉంటే ధైర్యాన్ని ఇచ్చే స్థలం ఏదైనా ఉందంటే అది ఒక్క దేవుని మందిరమే. దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఎందుకు పనికిరావు, మన బ్రతుకులు ఎందుకు పనికిరావు అనుకున్నప్పుడు మనల్ని నిలబెట్టి స్థిరపరిచి బలపరిచేది దేవుని మందిరం ఒకటే. కృప ఇక్కడే దొరుకుద్ది. చాలా బాధాకరమైన విషయం ఏంటో చెప్పమంటారా? చాలా బాధాకరమైన విషయం ఏంటో చెప్పమంటారా? ఇక్కడ తప్ప నువ్వు అన్ని చోట్ల ఎదుగుతున్నావు, ఇక్కడ తప్ప నువ్వు అన్ని చోట్ల ఎదుగుతున్నావు. నా దేవుడు అంటాడు, కృప దేవుని మందిరములో దొరుకుద్ది అంటాడు ఆయన. యేసయ్యకు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, 2 చేతుల పైకి యేసయ్యకి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అంటాడు ఇర్మియా ఏమంటాడు? అయ్యా నా దేవుడు ఎలాంటి వాడట చెప్పండి, మాట చెప్పండి. కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచి ఉన్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అంటాడు. అద్భుతమైన మాట చెప్తాను.
దేవుడి మాటకు విధేయత చూపే భార్య ఇక్కడ ఉన్నావు. దేవుని మాటకు విధేయత చూపించేటువంటి తల్లివి ఇక్కడ ఉన్నావు. దేవుని అంటే గౌరవము, భక్తి, మర్యాద కలిగిన కూతురుగా ఇక్కడ నువ్వు ఉన్నావు. నీ పట్ల నువ్వు జరిగించిన దాని పట్ల దేవుని బిడ్డలారా, నీ కుటుంబములో, నీ ఇంటిలో దేవుడు తన కృపను చూపిస్తూ ఉన్నాడు. ఆ కృపను చూపించాడు కాబట్టే మనకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత బాధలో ఉన్నా, రుణాల్లో ఉన్నా, కష్టములో ఉన్నా, మనము చనిపోకుండా, నిర్మూలన కాకుండా ఉన్నాము అంటే అది కేవలము దేవుడి నీ పట్ల చూపించిన దేవుని కృపే. దేవుని కృపే. దేవుని బిడ్డలారా, దేవుని కృపే, దేవుని కృపే. ఆ కృపే మనలను బ్రతికించింది. దేవుని బిడ్డలారా, అద్భుతం చెప్పమంటారా? ఇర్మీయా పైకి తీసుకురాబడ్డాడు. ఇర్మీయా చెప్పాడు, సిద్కియా నువ్వు చేస్తుంది పొరపాటు, ఆ రాజుకి సరెండర్ అయిపో, లేదంటే నీ 70 మంది పిల్లల్ని చంపేస్తాడు, కుమారుల్ని చంపేస్తాడు, నీ కళ్ళు ఓడబెరుగుతాడు అన్నందుకు కోపం వచ్చి గోతులో పడేశాడు ఇర్మీయాను. ఒక టైం వచ్చింది, ఆ గోతులో నుంచి బందీగృహంలో పెట్టారు. ఆ బందీగృహంలో కూడా మూతేశారు. ఒకానొక టైం వచ్చింది, ఇప్పుడు ఆ బందీగృహంలోకి వెళ్ళి మూత తీసి ఇర్మీయా బయటికి రా అని అడిగాడు. అయ్యా సిద్కియా రాజేనా అని అడిగాడు. సిద్కియా రాజు కాదు, రాజు మారిపోయాడు. ఎవరు వచ్చారయ్యా? నీవు చెప్పినట్లుగానే నెబుకద్నెజరు రాజు వచ్చాడు, నిన్ను రమ్మంటున్నాడు అని చెప్పినప్పుడు నెబుకద్నెజరు దగ్గరికి వెళ్ళాడు ఇర్మీయా. నెబుకద్నెజరు చూసి, దైవ సేవకుడిని చూసి దండం పెట్టి అంటాడు, అయ్యా నేను మీ రాజ్యం మీదకి దండెత్తుకొస్తానని ప్రవచించిన వాడు నీవేనా? సిద్కియా యొక్క కళ్ళు ఓడబెరుకుతానని చెప్పిన వాడు నీవేనా? వారి 70 మంది కుమారులు చంపుతానని చెప్పిన వాడు నీవేనా అంటే నేనేనయ్యా అన్నాడు. ఇదిగో నీ దేవుడు నీ నోటి ద్వారా సెలవిచ్చిన మాట ప్రకారంగా నేను చేశాను. కోరుకో, ఏం కావాలో. ఈ దేశంలో ఉంటావా, సకల రాజ్య వైభోగాలు నీకు ఇచ్చి నువ్వు పోషించబడతావు. లేదు ఇక్కడ ఉండను, మా దేశానికి వస్తానంటావా, అక్కడ కూడా నేను అంతే గౌరవంగా మర్యాదగా చూసుకుంటాను. నీకేం కావాలో కోరుకో ఇర్మీయా అని చెప్పి నెబుకద్నెజరు రాజు ఇర్మీయా దగ్గరకు వచ్చి అడుగుతాడు. దేవుని బిడ్డలారా, సొంత రాజు సిద్కియా చంపేద్దామని చెప్పి గోతులోకి వేస్తే శత్రురాజు వచ్చి విడిపించాడు. ఒక అద్భుతమైన మాట చెప్పనా? దేవుని కృప నీకు తోడుగా ఉంటే శత్రువుల ద్వారా కూడా దేవుడు కార్యం జరిగించే దేవుడై ఉన్నాడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుల ద్వారా కూడా తన కార్యమును జరిగించు దేవుడై ఉన్నాడు మన దేవుడు. ఒకటి, కృప సమస్య పరిష్కారానికి సరైన దారి చూపిస్తుంది. రెండవది, కృప మన శ్రమలో ఉన్నప్పుడు మనల్ని ఏం చేస్తుందట, విడిపిస్తుంది. మూడవదిగా కృప ఏం చేస్తుందో చూద్దాం. తీయండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9-10 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలు. అందుకు నా కృప నీకు బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా, వినండి, నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7-8 వచనాలు కనుక చూస్తే పౌలుకి ఒక ముమ్మారు దేవుని దగ్గర ప్రార్థన చేశాడట. పౌలుకండి శరీర బలహీనత ఉందండి. నాకు ఒక ముళ్ళు ఉంది, ముళ్ళు కోసం ఎన్నిసార్లు ప్రార్థన చేశాడట? ముమ్మారు ప్రార్థన చేశాడట. ఏంటి ముళ్ళు అని అంటే గనక బైబిల్ పండితులు కొన్ని విషయాలు చెప్పారు. ఒక ఆయన అన్నాడు, గలతీ రాసిన పత్రిక 4:15 చదువు. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది సఖ్యమైతే మీ కన్నులను ఓడబెరికి నాకిచ్చెదరని, నాకు విచ్చివేసి ఉందురని మీ పక్షముగా సాక్ష్యము నేను పలుకుచున్నాను. అంటే పౌలుకున్న బలహీనత ఏంటంటే, ముళ్ళు ఏంటంటే, ఒక బైబిల్ పండితుడు చెప్పాడు ఆయనకి కళ్ళ జబ్బు ఉందంట.
ఈ కళ్ళ జబ్బు వల్ల పౌలు సరిగ్గా చూడలేని పరిస్థితి. ఆ కళ్ళమ్మట పుసి పడుతుంది. అందుకే పౌలు కళ్ళ జబ్బతో బాధపడుతున్నాడు. అందుకే గలతీ సంఘంతో మాట్లాడుతూ తాను ఒక ముళ్ళుగా కళ్ళ జబ్బును చూపించాడు అని కొంతమంది బైబిల్ పండితులు అంటారు. కొంతమంది బైబిల్ పండితులు ఏమన్నారంటే పౌలు యొక్క ముళ్ళు ఏంటంటే అతనికి ఒక మలేరియా జ్వరం వచ్చేదట. ఆ మలేరియా జ్వరం వల్ల అతను ఎన్ని దుప్పళ్ళు కప్పినా ఆ చలి ఆగేది కాదట. ఆ చలి ఆగకుండా ఆ మలేరియా జ్వరము వల్ల ఈ పౌలు చాలా భయంకరంగా వేదన పడేవాడట, బాధపడేడట. అదొక ముళ్ళు అని కొంతమంది చెప్పారు. కొంతమంది బైబిల్ పండితులు ఏం చెప్పారంటే దేవుని యొక్క సువార్త ఎక్కడికి వెళ్ళి ప్రకటించిన ఈ సాతానుగాడు వ్యతిరేకతలు సృష్టించి పౌలును కొట్టించి హింసించేవాడు. అందువలన అదొక ముళ్ళని కొంతమంది చెప్పారు. తర్వాత ఇంకొక ఆయన ఏమనంటే పౌలు ఆత్మీయ జీవితంలో ఎదుర్కొనే శోధనలన్నీ కూడా తనకు ముల్లే అని ఇంకొక బైబిల్ పండితుడికి చెప్పాడు. ఇలాగూ 4 రకాలుగా 4 బైబిల్ పండితులు చెప్పారు. ఈ సమస్య కొరకు, ఈ కళ్ళ జబ్బు కొరకు, ఈ మలేరియా జ్వరం కొరకు, ఈ హింసల కొరకు, ఈ యొక్క శోధనల కొరకు చాలాసార్లు పౌలు ప్రార్థన చేశాడట. ప్రభువా శోధన లేకుండా చేయి, ఈ రోగం లేకుండా చేయి, ఈ కళ్ళ జబ్బు లేకుండా చేయి, ఈ హింస లేకుండా చేయి, శత్రువులు లేకుండా చేయి, శోధన లేకుండా చేయి అని ముమ్మారు ప్రార్థన చేయాలన్నట్ట. దేవుడు అన్నాడట, పౌలా నా కృప నీకు చాలును అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా కృప నీకు చాలును అని చెప్పే మాట కన్నా పౌలా స్వస్థపరిచానులే, పౌలా సమస్యలు తీసేశానులే, పౌలా అన్ని కష్టాలు తీసేశానులే, పౌలా నీకు ఏ ఇబ్బంది లేదులే అని చెబితే బాగుండు కదా. మరి దేవుడు ఎందుకు నా కృప నీకు చాలు అంటాడు? దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. మనకి ఏ పరిస్థితి, డబ్బులు గట్ట ఏమీ లేనప్పుడు, ఏ పని పాట లేనప్పుడు, ఉద్యోగం సద్యోగం లేనప్పుడు, ఇంట్లో డబ్బులు లేనప్పుడు మనం ఏమని ప్రార్థన చేస్తాం చెప్పండి? ప్రభువా నాకేమీ లేదు, నువ్వేమన్నా ఇస్తే కనుక నీ కొరకు ఎలా బతుకుతాను చెప్పండి? నమ్మకంగా బతుకుతాను. నువ్వు లేకపోతే నేను లేను, నాకు మార్గం చూపించిన ఆయన, నాకు ఏదో దయచేయను ఆయన అని మనం ప్రార్థన చేసామనుకోండి. నువ్వు ఎవరో సేవకుడు చేసిన ప్రార్థనో, నీ భార్య చేసిన ప్రార్థనో, నీ భర్త చేసిన ప్రార్థనో, నీ తల్లి చేసిన ప్రార్థనో, ఎవరో ఒకరు ప్రార్థన గట్టిగా పనిచేసి మనకు దేవుడు మార్గం తెరిచాడు, కార్యం చేశాడు. డబ్బులు రావడం మొదలెట్టాయి. డబ్బులు మన చేతికి వచ్చినప్పుడు మనం దేవుడిని మర్చిపోతామా, దేవుడికి దగ్గర అవుతామా చెప్పండి? దేవునికి దగ్గర అవుతామా? అందుకనే దేవుని వాక్యం ఉంది, ధనం అంట సమస్త కీడులకు మూలమంట. ధనము ఎక్కడ ఉంటుందో మన మనసు కూడా అక్కడే ఉంటుంది. ఇంకో మాట అన్నాడు యేసుప్రభువు, ధనానికి యేసయ్యకు మనం ఇద్దరికీ ఒకేసారి దాసులుగా ఉండలేం. మరి అలాగని ధనం వద్దా? ధనం కావాలి. ధనం మనకి యజమానుడు అవ్వకూడదు, ధనం మనకి దాసుడు అవ్వాలి, యేసయ్య మనకి యజమానుడు అవ్వాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ పౌలుకి ఎందుకు దేవుడు ఆ రోగాన్ని తీయలేదు, ఆ కష్టాన్ని తీయలేదు, నా కృప నీకు ఎందుకు చాలన్నాడు అని అంటే, నెంబర్ 1 పౌలు అంటాడు, నేను బహుగా ఎచ్చకుండా నిమిత్తము, దేవుని మీద ఆధారపడి నిమిత్తము దేవుడు నాకు ఈ రోగాన్ని ఉంచాడు అంటాడు. అంటే నేను ఎంత గొప్పవాడిని అయిపోయినా, నేను ఎంత గొప్ప ప్రసంగికుడైనా, ఖండాలను కదిలించేవాడినైనా, అనేక లక్షల వేల కొలది ఆత్మలను దేవుని తట్టు తిప్పగలిగిన వాడినైనా, నా చేతి నడుకట్లు తగిలి స్వస్థపరచబడినా, నా నీడపడి స్వస్థపరచబడినా, నేను ఎంత గొప్పవాడినైనా, నేను ఎంత గొప్ప ఆధిక్యత సంపాదించినా, ఇదంతా కేవలము ఎవరి వల్ల జరిగిందంటే నా దేవుని కృప వల్ల జరిగింది అని చెప్పడానికే నాకు ఈ దేవుడి లోకాన్ని ఇచ్చాడు దేవుడు. ఒక పెద్ద దైవజనుడి దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడట. అయ్యగారండి, మీరు అందరికీ ప్రార్థన చేస్తే స్వస్థపరచబడుతున్నారు, మరి మీరెందుకు ఆరోగ్యం బాగోలేదని అని అడిగాడట. మీరు చెయ్యేస్తే బాగుపడుతున్నారు, మీరు నడిస్తే బాగుపడుతున్నారు, మీరు ముట్టుకుంటే బాగుపడుతున్నారు, మరి నీవెందుకురా అనారోగ్యంతో మీరెందుకండి ఎలాగ అయిపోయారు, మంచం పెట్టారు ఎందుకని అని అడిగాడట. అప్పుడు ఆయన దైవజనుడు అన్నాడట, నేను అవ్వడనరా,
నేను ఒట్టి పాత్రను కదా, నా అతిశయము, నా జ్ఞానము, నాకున్న టాలెంట్ వల్ల నేను మనుషుల్ని స్వస్థపరచలేదురా. ఈ పాత్రను వాడుకొని దేవుడే చెప్పండి, దేవుడే జనాలు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఇందులో నా గొప్పతనమేమీ లేదు. నేను అలాగ గొప్పగా హెచ్చించుకుంటానేమని దేవుడు ఈ రోగం పెట్టి నన్ను చంపేస్తున్నాడు రా అన్నాడట. పౌలు కూడా అంతేనండి. పౌలుకు అంటాడు దేవుడు, నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే, అంటే ప్రతి టైం టు టైం ఎవరి మీద ఆధారపడతాడు అనమాట పౌలు. అయ్యా నీవు లేకపోతే ఈ కార్యము నేను, నీ ద్వారానే ఈ కార్యం నేను జరిగిస్తాను, నీవే నన్ను బలపరచాలి అంటాడు. నేను ఎప్పుడు బలహీనుడున్నో అప్పుడు దేవుని కృప కొరకు నేను వేడుకుంటానా, దేవుని కృప నా మీదకి వస్తుందా, అప్పుడు ఆ కృపే నన్ను బలవంతునిగా చేస్తుంది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, రోగాల్లో ఉన్నప్పుడు మనం ఎవరి కోసం వేడుకోవాలంటే దేవుని కృప కొరకు వేడుకోవాలా. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పమంటారా? సమస్య నుంచి తప్పించే దానికన్నా సమస్యను ఎదుర్కొనే శక్తిని, బలాన్ని దేవుడు నీకు అనుగ్రహించేదే దేవుని కృప. సమస్య చూసి పారిపోయేటట్టు చేసేది కాదు దేవుని కృప. సమస్యను చూసుకుని భయపడేటట్టు చేసేది కాదు దేవుని కృప. దేవుని కొరకు నిలబడేటట్టుగా, ఆ సమస్య గుండా నిన్ను వెళ్ళేటట్టుగా బలపరిచి, ధైర్యపరిచి, శక్తిని, జ్ఞానం ఇచ్చేదే దేవుని కృప. ఆ కృప కావాలంటాడు ఎవరు? పౌలు అంటాడు, అయ్యా నీ కృప నాకు చాలు. పిల్లరా, కృప మనల్ని బలపరుస్తుంది. కృప నీ బాధలో, నీ కష్టములో, నీ ఇబ్బందులో, నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు కానీ దేవుని కృపను వదిలేసావు. విచిత్రమైన సంగతి చెప్తున్నాను, దేవుని కృపను వదిలేస్తే నువ్వు దేవుని దృష్టిలో భ్రష్టులైపోతారు. ఏదైనా వదిలిపెట్టు, దేవుడు మనకిచ్చిన కృపను మాత్రం మనము వదిలిపెట్టుకోకూడదు. దేవుని కృప నిన్ను కష్టములో, బాధలో, ఇబ్బందులు, నీ యొక్క చేతగాని తనములో నీవు దేవుని కృప మీద ఆధారపడగలిగితే ఆ కృపే నిన్ను, నన్ను బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం. ఒకటి, సరైన మార్గములో మనల్ని నడిపించడానికి దేవుని కృప సహాయం చేస్తుంది. రెండవదిగా, సమస్యలో, శ్రమలో ఉన్న మనల్ని విడిపించడానికి దేవుని కృప సహాయం చేస్తుంది. మూడవదిగా, ఎప్పుడు బలహీనులమో అప్పుడు బలపరచడానికి దేవుని కృప సహాయం చేస్తుంది. నాలుగవదిగా, పరలోకము చేర్చడానికి ఉపయోగించేది, పరలోకములోనికి తీసుకువెళ్ళడానికి పనికొచ్చేది దేవుని కృప. తీయండి ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. దేవునికి స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, రక్షణ, పరలోకము అనేవి ఈ ప్రపంచంలో ఎవ్వడు ఇచ్చేవి కావు. మరలా చెప్తున్నాను, మార్కెట్లో ఇవి దొరికేవి అంతకన్నా కాదు. మార్కెట్లో దొరికితే కనుక డబ్బున్న వాళ్ళందరూ కొనేసుకునేవాళ్ళు, పేదవాళ్ళు అందరము కూడా నాశనం అయిపోయేవాళ్ళు, నరకానికి పోయేవాళ్ళు. పరలోకం అనేది డబ్బును బట్టు, అందాన్ని బట్టు, కులాన్ని బట్టు, నీకున్న ఆస్తిపాస్తులను బట్టు, బంగారం పెట్టి కొంటేను దొరికేది కాదండి. పరలోక రాజ్యము కానీ, రక్షణ కానీ ఎవరి వల్ల జరుగుద్దంట? నా క్రియల వల్ల జరిగేది కాదు, దొరికేది కాదు. మనుషుని క్రియలు దేవుని ఎదుట ఎలాగున్నాయంట? మురికి గుడ్డల వలె ఉన్నాయి. నీవు నేను చేసిన క్రియలు ఒక్కసారి మనం తలంచుకుంటే మనం ఏ మంచి పనులు చేయలేదు, అన్ని చెడ్డ క్రియలే, అన్ని మురికి గుడ్డల లాంటి క్రియలే. కానీ ఏది మరి మనకు రక్షణ ఇచ్చింది? ఏది మనల్ని పరలోక రాజ్యంలో కూర్చోబెట్టేది అని అంటే దేవుని కృప, నీకున్న విశ్వాసమే అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నావు, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నావు, ఇన్ని సంవత్సరాలు దేవునిలో పెరుగుతున్నావు. మరి
చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. అదే కదా మన నిరీక్షణ, అదే కదా మన ఆశ. యేసయ్యను ఎందుకు నమ్ముకున్నాం? గురి లేని వారిగా నమ్ముకోలేదు కదా. ఏదో స్వస్థతల కొరకు, ఏదో డబ్బు కొరకు, ఏదో ఉద్యోగం కొరకు, ఏదో వ్యాపారం కొరకు, పని కొరకే కదా దేవుణ్ణి నమ్ముకుంటా. ఏదో నీ పెళ్ళి కోసమే కదా దేవుణ్ణి, నీ పెళ్ళి కొరకే కదా కాదు కదా దేవుణ్ణి నమ్ముకుంటా. ఏదో బిడ్డల సంతానం కలుగుతారనే కాదు కదా దేవుణ్ణి నమ్ముకుంటా. మన నిరీక్షణ ఏంటి? అసలు నీ గోల్ ఏంటి? చనిపోయిన తర్వాత మరలా మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? పరలోకానికి వెళతాం. పరలోకానికి చేర్చేది ఎవరు అని అంటే దేవుని కృపే పరలోకానికి చేరుస్తుంది. భూలోక సంబంధమైన తాత్కాలికమైన విషయాల మీద నువ్వు మనసు పెట్టుకుంటే ఎలా కుదురుద్ది? ఇవి తాత్కాలికమని నీకు తెలుసు కదా. ఆయన అంటాడు, క్రీస్తునందున్న ఎడల మీరు పైనున్న వాటినే వెతకాలి తప్ప భూలోక సంబంధమైన వాటిని మనము వెతకూడదు అన్నాడు ఆయన. మనం పరసంబంధమైన వాటిని వెతకాలి కదా, దేవుణ్ణి వెతకాలి కదా. పరలోకానికి చేర్చేది నిన్ను నీకు రక్షణ ఇచ్చేది, నిన్ను పరలోకం చేర్చేది దేవుని కృపే కదా. ఈ లోకంలో ఎవరు చేర్చలేరండి. ఎమ్మెల్యేలు చేర్చలేరు, ఎంపీలు చేర్చలేరు, ప్రధానమంత్రి చేర్చలేడు, ముఖ్యమంత్రి చేర్చలేడు, అమెరికా ప్రెసిడెంట్ కాదు, ప్రపంచాధినేత ఎవడు కూడా పరలోకాన్ని చేర్చలేడు. పరలోకానికి నిన్ను నన్ను చేర్చేది దేవుని కృప, నువ్వు చూపించే విశ్వాసమే మనల్ని పరలోకాన్ని చేరుస్తుంది. నా ఆశయుడు చెప్పమంటారా? ఇక్కడ ఉన్న మనం అందరము పరలోక రాజ్యం వెళ్ళాలంటే దేవుని కృపను పొందుకోవాలి. దేవుని కృపను పొందుకోవాలి. దేవుని కృప అందరికీ రాదు బిడ్డలారా. ఎవడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతమంది తిట్టినా, ఎంతమంది అసహించుకున్నా, నా దేవుడు నాకు కావాలి, నా ప్రభువులో నేను ఉంటాను, నా ప్రభు కొరకే నేను జీవిస్తానని ఎవరైతే నిలబడతారో, ప్రభువు నమ్మేసిన వారు, ప్రభువును కాదన్నవారు, ప్రభువు నాకు వద్దన్నవారు, ప్రభువుని అవమానపాలు చేసిన వారు పట్ల దేవుడు కృప చూపించడు. నేను దేవుని కొరకు నిలబడతాను. నా చుట్టాలు బంధువులు అసహించుకున్నా, నా భర్త అసహించుకున్నా, నా కుటుంబాలు అసహించుకున్నా, నన్ను రక్షించాడు, నన్ను నిలబెట్టాడు, ఆ ప్రభు కొరకు నేను నిలబడతాను అని తీర్మానం చేసుకుంటే నీ పట్ల ప్రత్యేకమైన కృపను దేవుడు చూపిస్తాడు. ఇంకొక అద్భుతం మాట చెప్పమంటావా? నిలబడుతున్న నీ పట్ల త్వరలోనే ఒక అద్భుతమైన కృపను చూడబోతున్నావు. అద్భుతమైన కృపను దేవుడు నీ పట్ల కలిగించబోతున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.